ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ ఆవరణంలో స్థానిక ఉద్యోగులు, విద్యార్థినులు, మహిళలు కార్తీక దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు రావడానికి అతి పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేయాలని, కార్తీక దీపం వెలిగించడం వల్ల వారి జీవితాలు కూడా వెలుగొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ భానుమూర్తి, ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు, డాక్టర్ హరి యాదవ్, కేశవులు, చంద్రబాబు, రమేష్ బాబు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈరోజు కార్తీక సోమవారం, ఈరోజు చాలా ప్రశస్తమైన దినంగా భావించి ఈరోజు ఇక్కడ దాదాపు 50,000 దీపాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, రీసెర్చ్ స్కాలర్సు, నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా నిర్వహించబడింది. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ దీపారాధన ద్వారా ఈ యూనివర్సిటీలో ఉండే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మన జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక దీపాలని బాగా అందరూ చాలా పెద్ద ఎత్తున మన అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థినులు చాలా ఉత్సాహంగా ఈ దీపారాధనలో పాల్గొని మన జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపాలన్నింటినీ వెలిగించి చాలా పండగ వేడుకగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా మన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని, అట్లే మన రీసెర్చ్ స్కాలర్స్, మన హరికృష్ణ వీళ్ళందరినీ అభినందిస్తున్నాను.